హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రివర్ ఇండి షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. ఈ షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతిలో హీరో షోరూమ్ ఉంది కదా, హీరో షోరూమ్ బ్యాక్ వెళ్ళింది. ఇది మనకు ఫ్రంట్లో అయితే మనకు హీరో షోరూమ్ యాక్సిటీస్ ఎక్కడ ఉందో అదే ప్లేస్లో అయితే ఉందన్నమాట. మనకు ఆర్చ్ దగ్గర వస్తుంది, తిరుపతి రేణిగుంట పోయే రూట్లో ఆర్చ్ దగ్గరే షోరూమ్ అయితే వస్తుందన్నమాట. మనకు రివర్ ఇండి అయితే వచ్చేసింది తిరుపతిలో. చాలా బాగుంది వెహికల్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇది జనరేషన్ 2, ఇది జెన్ 1 కాదు, జెన్ 2 వచ్చిందనమాట. మొత్తం దీంట్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, అలాగే వెహికల్ ఎలా ఉంది, దీని పూర్తి స్పెసిఫికేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు వెహికల్ గురించి మీకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలో మనకు తిరుపతిలో రివర్ ఇండి షోరూమ్ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేశారనమాట. వీళ్ళు చూశారు కదా, పువ్వులతో అంతా డెకరేట్ చేసి చాలా గ్రాండ్గా అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. కలర్స్ కూడా మీరు చూసుకోండి. ఇందులో మీ కలర్స్ చూసుకుంటే రెడ్ కలర్ ఉంది, అలాగే గ్రే కలర్ ఉంది, వైట్ ఉంది, బ్లూ ఉంది, అలాగే ఎల్లో కలర్ ఉందన్నమాట. ఈ విధంగా 5 కలర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు యాడ్ చేసింది వచ్చి గ్రే కలర్. ఇప్పుడు ఈ కలర్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇది మనకు ఇప్పుడు కొత్తగా అయితే యాడ్ చేశారు. అలాగే వైట్ కూడా యాడ్ చేశారనమాట. మనకు దీంట్లో రెడ్ కలర్ అయితే చాలా యూనిక్ స్టైల్లో ఉంటుందండి. నేను మీకు రివ్యూ కూడా మీరు రెడ్ కలర్ చూపిస్తాను. మీకు వెహికల్ ఎంత లుక్ ఉందో చూడండి. అలాగే దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే బ్యాటరీ మనకు 4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే మనకు 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. పిఎంఎస్ఎం మోటార్తో, మిడ్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. 6.7 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందన్నమాట. ఇంకా దీంట్లో యాక్సరీస్ పరంగా చూసుకోండి, మనకు అన్ని యాక్సరీస్ దీంట్లో ఉన్నాయి. మనకు షర్ట్స్ కానీ, బ్యాగ్ కానీ, హెల్మెట్స్, అలాగే వీళ్ళ ఓన్ చూసారు కదా, కాల్ కాడ ఉండే ఒక ఫుట్ రెస్ట్ కాడ ఉండే ఇవన్నీ కూడా వీళ్ళు గ్యాబ్రియల్స్ కానీ, మనకు ఫుట్ రెస్ట్ కానీ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. యాక్సరీస్ కూడా నేను లాస్ట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది రేంజ్ విషయానికి వస్తే మనకు 161 కిలోమీటర్స్ ఐడీస్ రేంజ్ అయితే ఉంది. 120 వరకు అయితే వస్తుందన్నమాట. 6 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. ఇది నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. 26 Nm టార్క్ ఉంటుంది. 0 to 40 కిలోమీటర్స్ని 3.7 సెకండ్స్లోనే చేరుకుంటుంది. అలాగే 18 degrees గ్రేడిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. 5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకు IP67 రేటింగ్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు చైన్ డ్రైవ్ విత్ సింగిల్ స్పీడ్తో అయితే ఇది వస్తుందన్నమాట. అలాగే మనకు 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సింగిల్ స్పీడ్ గియర్ బాక్స్ అనమాట. అలాగే మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియల్ మనకు కాయిల్ స్ప్రింగ్ విత్ ట్విన్ హైడ్రాలిక్స్ డ్యాంపర్స్తో అయితే ఇది వస్తుంది. అలాగే మనకు 12+43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు 240 mm డిస్క్ అయితే ఉంటుంది అనమాట. రియర్ మనకు 200 mm డిస్క్ అయితే వస్తుంది. CBS బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది అనమాట, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్. అలాగే 14 inches అలే వీల్స్ అయితే వస్తుంది. వారంటీ 3+2 years వారంటీ అయితే వస్తుంది అనమాట. బాడీకి బోత్ బాడీ అండ్ బ్యాటరీ. కాస్ట్ చూసుకుంటే మనకు 1,51,500 రూపీస్కి అయితే ఇది ఆన్ రోడ్ ప్రైస్ మనకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఇది 3 years వారంటీ ఉంటుంది. 2 years మనం ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవాల్సి వస్తుంది. దానికి 5,000 ప్లస్ GST అయితే ఉంటుందన్నమాట. ఇదండి దీని స్పెసిఫికేషన్. ఇంకా వెహికల్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వాళ్ళ దగ్గర వారంటీ విషయం కూడా నేను అడగడం జరిగిందనమాట. వారంటీ మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు సార్, అన్ని కంపెనీల కంటే బెస్ట్ వారంటీని అయితే మేము ఇస్తామని అయితే చెప్తున్నారనమాట. అంటే అన్ని మీకు సర్వీసింగ్ అయితే A to Z మీకు క్లియర్గా మేము సర్వీస్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని కంపెనీస్ వారంటీ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు అందరూ. కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూడాలి మనం. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉందనేది. మనకు నీట్గా ఇక్కడైతే ఒక భారీ లుక్ అయితే అనిపిస్తుంది అనమాట వెహికల్. రోడ్ అపీరెన్స్ కూడా చాలా బాగుంటుంది, అంటే యూనిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇంతకుముందు మనము చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుంటాము, కానీ దీనికి చాలా తేడా అయితే ఉంటుందన్నమాట. అందులో ఇది వెయిట్ కూడా 140 kilos వరకు వెయిట్ ఉంటుంది, అంటే బలమైన చాసిస్తో వచ్చిందని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ చేశారనమాట. ముందు మనకు ఇక్కడంతా కొద్దిగా లూజ్ అపీరెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు కొద్దిగా మనకు అంతా క్లియర్గా చాలా స్ట్రాంగ్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇక్కడ రివర్ అని వీళ్ళ లోగో అయితే వచ్చిందనమాట. అలాగే మనకి ఇక్కడ DRL లైట్స్ అయితే వస్తాయి. అలాగే మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 2 వస్తాయన్నమాట, అంటే కళ్ళు మాదిరిగా 2 వస్తాయన్నమాట. ఇంకా అలాగే మనకు కింద చూసుకుంటే మడ్గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది.
అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది, ఫ్రంట్ డ్యూయల్. అది కూడా చూడండి మీకు ఎంత క్వాలిటీగా ఉందనేది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, 240 mm డిస్క్ బ్రేక్ అనమాట ఇది. అలాగే టైర్స్ చూసుకుంటే మనకు 14 inches అలై వీల్తో అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ఇండికేటర్స్ కూడా చూడండి, ఇండికేటర్స్ ఇక్కడైతే వచ్చేస్తాయన్నమాట. నెంబర్ ప్లేట్కు స్లాట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఫ్రెండ్స్ మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆన్ చేస్తేనే మీకు ఇక్కడ ఏ మోడ్ అనేది ఉంటుందన్నమాట. ఎకో మోడ్లో ఉంటుంది, అలాగే ఎకో మోడ్ ఉంది, రైడ్ మోడ్ ఉంది, రష్ మోడ్ ఉందన్నమాట. అలాగే మనకి ఇక్కడ టైమింగ్ చూపిస్తుంది, ఇక్కడ ట్రిప్ మీటర్ అయితే ఉంటుంది. మీకు చేంజ్ చేసేటప్పుడు చూడండి, రైడ్ మోడ్ అని ఉంది, అలాగే ఎకో మోడ్, రైడ్ మోడ్, రష్ మోడ్, ఇట్లా 3 మోడ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, పవర్ అనేది. మనకి ఇక్కడ ట్రిప్ 2 ఉంది, ఇలాగా మనకు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడే రేంజ్ మనకి ఇక్కడే తెలిసిపోతుంది. 91% ఛార్జ్కి 66 రేంజ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది రష్ మోడ్లో అనమాట. అలాగే మనకు రైడ్ మోడ్లో చూసుకుంటే 80 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది. ఎకో మోడ్లో మనకు 99 అంటే 91% ఛార్జ్కి 99 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు రెడీ టు రైడ్ అనమాట, ఈ విధంగా మనకు ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు పార్కింగ్ స్విచ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి గల ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవి మిర్రర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి మనకి చూడడానికి అయితే కనుక. ఫిట్టింగ్ కూడా బాగుంది, అంటే వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్పచ్చు క్వాలిటీలో అయితే కనుక. అలాగే మనకి ఇక్కడ మోడ్స్ ఇక్కడ కూడా చూడండి, మనకు ఇండికేటర్ స్విచ్ చేసేటప్పుడు మనకి ఇటుపక్క అటుపక్క మనకి ఇక్కడ సిగ్నల్స్ కూడా మనకు చూపిస్తుంది అనమాట. అలాగే లైట్ కూడా మీరు చూసుకుంటే మీకు ఇక్కడ కనపడుతుంది కదా, లైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇట్లయితే ఉంటుంది సౌండ్. అలాగే మనము ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పుడు మనకు సౌండ్ అయితే వస్తుంది చూడండి. ఆన్ చేసేటప్పుడు ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది. మనకి ఇది మొబైల్ హోల్డర్ అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని ప్రైస్ అంతా మీకు నేను లాస్ట్లో మెనూలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఇది కూడా చూడండి, ఇది ఆల్రెడీ అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేసిన తర్వాత పెట్టారనమాట. మనకి ఇక్కడ లోపల ఒక లగేజ్ టైప్ ఆఫ్ ఇది వస్తుంది. అలాగే మనకు కాల్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంతకు ముందుకు ఇప్పటికీ తేడా ఏమంటే మనకి ఇది ఒకటి ఉందన్నమాట. దీనివలన మనం కాలు ఇట్లా పెట్టుకొని తీసేటప్పుడు ఈజీగా బయటకైతే వచ్చేస్తుంది అనమాట. మనకి ఈ కాలు ఇట్లా పెట్టి తీసేటప్పుడు ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది. ఇంతకుముందు ఈ పార్ట్ లేదు, ఇప్పుడు ఇది రావడం వల్ల కొంచెం కన్వీనియంట్ అయిందని చెప్పచ్చు. అలాగే దీనికి సైడ్లో ఇవి మనకు 2 విధాలుగానే యూజ్ అవుతుంది అనమాట. ఏదైనా సేఫ్టీకి అన్నిటికీ మనకు యూజ్ అవుతుంది. అలాగే లగేజ్ పెట్టుకున్నా కూడా కట్టుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే ఇది మనకు ఛార్జర్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. అలాగే దీనికి వెంటిలేషన్ కూడా ఉందన్నమాట. రన్నింగ్లో వెంటిలేషన్ కూడా మనకు దీంట్లో వర్క్ అవుతుంది. అలాగే మనకు ఛార్జర్ ప్లగ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీన్ని మనకు ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు దీని లోపల చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంటుందన్నమాట. దీన్ని లాక్, దీనిలో అంటే మనకి ఇక్కడ ఈ సైడ్లో ఛార్జర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే మనకు USB పోర్ట్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది 12 liters గ్లో బాక్స్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ కూడా ఒక USB పోర్ట్ అయితే వస్తుంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా ఒక USB పోర్ట్ ఉంది చూడండి. అంటే మనకు ఇక్కడ మొబైల్ హోల్డ్ చేసుకున్నప్పుడు దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా 14 inches అలై వీల్తో వస్తుంది. అలాగే డిస్క్ బ్రేక్ 200 mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఇది మొత్తం చైన్ డ్రైవ్తో వస్తుంది. మీకు చైన్ చూస్తే కనపడుతుంది, ఇక్కడ చైన్ ఉంది కదా. అలాగే దీనికి సెంటర్ స్టాండ్ అయితే వీళ్ళు ఇచ్చేశారు. ఎందుకంటే చైన్ లూబ్రికేట్ చేసుకోవడానికి దానికంతా మనకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి దానికోసం మనకు కింద సెంటర్ స్టాండ్ అయితే వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది అనమాట. అలాగే సైడ్ స్టాండ్ కూడా మీరు గమనించవచ్చు, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ వెహికల్ మీకు చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా మీరు గమనించవచ్చు. ఇందులో మనకు 43 liters బూట్ స్పేస్ వస్తుంది. అంతేకాకుండా దీని లోపల లైట్ కూడా ఉంది చూడండి. మనకి ఈ లైట్ ఇట్లా క్రాస్గా ఇవ్వడం వలన లాస్ట్ వరకు ఈ లైట్ అయితే వస్తుందని చెప్పచ్చు. హెల్మెట్స్ కూడా చూడండి, 2 హెల్మెట్స్ మనము ఈజీగా దీంట్లో పెట్టుకొని పోవచ్చు అనమాట. ఒక ఫ్యామిలీ యూజర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ లగేజ్ మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట, పెట్టుకోవచ్చు.
అలాగే మీరు సీట్ కూడా చూడండి, స్ట్రాంగ్గా ఉంది. అంటే ఏదో ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా వరకు సీట్ మనకు కొంచెం కేర్లెస్గా మాదిరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంట్లో మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి. అలాగే డ్యూయల్ సీట్ అయితే వస్తుంది. ఇద్దరు మనుషులు ధారాళంగా కూర్చొని పోవచ్చు అనమాట. ముగ్గురు కూడా పోవచ్చు, కానీ ముగ్గురు అయితే పోవద్దండి. అలాగే మనకి ఇక్కడ ఒక హుక్ కూడా వస్తుంది చూడండి. ఈ విధంగా ఒక 3 కిలోస్ వరకు క్యారీ చేసుకునేంత హుక్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకు యాక్సెసరీస్ సంబంధించిందండి. పర్సనల్ యాక్సెసరీస్ మనకు బ్రౌచర్ అనమాట ఇది. దీంట్లో వీళ్ళు దీని గురించి పూర్తిగా కాస్ట్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక మనం కాస్ట్ వివరాలు చూసుకుంటే దీంట్లో ప్లెయిన్ విజర్ వచ్చి 1317 రూపాయలు పడుతుంది. టింటెడ్ విజర్ వచ్చి 1718 రూపాయలు పడుతుంది. ఫుట్ బోర్డు మనకి ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే 629. స్కూటర్ కవర్ మనకు 599 రూపాయలు అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు ఫోమ్ మౌంట్, అలాగే టింటెడ్ విజరు, అలాగే సైడ్ స్టెప్, బ్యాక్ రెస్ట్ ఇలాంటివన్నీ దీంట్లో వస్తాయన్నమాట. సైడ్ స్టెప్ చూసుకుంటే మనకు 1676 రూపాయలు ఉంటుంది. గ్యాబ్రియల్ చూసుకుంటే మనకు 879 రూపాయలు వస్తుంది. బ్యాక్ రెస్ట్ మనకు 1529. ఫోన్ మౌంట్ 2229. మనకు పైన స్లాట్ కవర్ వచ్చి 799 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. అలాగే సీట్ కవర్స్లో కూడా 3 రకాల కలర్స్ కూడా తీసుకొస్తారు. రెడ్, బ్లూ, ఎల్లో స్టిచ్చింగ్ హైలైట్స్ కూడా దీంట్లో మనం చూడొచ్చు అనమాట ఉంటుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ వచ్చి 2000 రూపాయలు పడుతుంది. హాఫ్ ఫేస్ హెల్మెట్ వచ్చి 1500 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఈ విధంగా వీళ్ళు బ్రౌచర్లో అన్ని యాక్సెసరీస్ గురించి కాస్ట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఈ వెహికల్ కొనాలనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన బాడీకి తగిన వెహికల్ అనమాట. అంటే హెవీగా ఉండే వాళ్ళు కూడా దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు. అలాగే మన కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వెహికల్లో మనం కూర్చున్నప్పుడు, రైడ్ చేసేటప్పుడు మనకు ఆ కంఫర్ట్ అయితే మనకు బాగా క్లియర్గా అనిపిస్తుంది. అలాగే మనము షోరూమ్ రండి, షోరూమ్ వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు నచ్చితేనే వెహికల్ తీసుకోవచ్చు అనమాట. నచ్చితేనే అనేది కాదు, ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ విధంగా ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా మీరు చూసుకుంటే 1,51,500కే కాస్ట్ ఇది వచ్చేస్తుంది అనమాట. 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు 6 కిలోవాట్ మోటార్ పవర్ కూడా ఉంటుందన్నమాట. 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఈ విధంగా మనకు అన్నీ కూడా దీంట్లో చాలా బాగుందని చెప్పచ్చు. వెహికల్ ఫుల్ అండ్ ఫుల్ ఒక హార్డ్ వెహికల్ అని చెప్పచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అందువల్ల నేను ఇన్నిసార్లు దీని గురించి చెప్పడం అయితే జరిగిందనమాట. మీరు కూడా రండి, మీరు వస్తే మీరు ఆ ఫీల్ అయితే మీకు కూడా అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.